బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సిద్దమయ్యారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం అన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు కేటీఆర్. ఈ నెల 20న సూర్యాపేట నుంచి పర్యటన ప్రారంభించనున్న కేటీఆర్ 20న సూర్యాపేటలో, 23న కరీంనగర్లో ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తారు. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల సన్నద్దతపై దిశానిర్దేశం చేస్తారు. బీఆర్ఎస్ 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఘనంగా నిర్వహించేందుకు పటిష్ట ప్రణాళికతో ముందుకు సాగుతుంది. ఇందులో భాగంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలో ముఖ్యమైన పార్టీ నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తారు. ఇప్పటికే పార్టీ అధినేత కేటీఆర్ నేతృత్వంలో తెలంగాణ భవన్లో పార్టీ సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. అందులో భాగంగా వరంగల్లో లక్షలాది మంది పాల్గొన్న భారీ బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించనున్నట్లు పార్టీ ప్రకటించింది. 14 ఏళ్ల ఉద్యమం ప్రస్థానంతో పాటు 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానంలో తెలంగాణ సమాజంలో బీఆర్ఎస్ పార్టీ పెనువేసుకున్న ఆత్మీయ అనుబంధాన్ని ఈ సమావేశాల సందర్భంగా మరోసారి గుర్తు చేసుకోనున్నారు. పార్టీకి ఎన్ని రకాల ఒడిదుడుకులు ఎదురైనా నిలబడ్డ పార్టీ శ్రేణులకు రానున్న రోజుల్లో ఉజ్వల భవిష్యత్ ఉండబోతుందన్న విషయాన్ని కేటీఆర్ తెలియజేయనున్నారు. ఇకపై మరింత క్రియాశీలకంగా పనిచేయాలని దిశానిర్దేశం చేస్తారు కేటీఆర్. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను వేటిని అమలు చేయకుండా వంచిస్తున్న తీరుపైన కూడా చేపట్టాల్సిన కార్యాచరణపైన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు, స్వయంగా జిల్లా నేతలకు, కార్యకర్తలకు మార్గదర్శనం చేయనున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. మీనాక్షి, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించబోతున్నారు. ఈ నెల 20వ తేదీన సూర్యాపేటలో, అదేవిధంగా 23వ తేదీన కూడా కరీంనగర్లో ముఖ్య కార్యకర్తలతో కూడా సమావేశం కాబోతున్నారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత మాత్రం వరుసగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటన చేయబోతున్నారని చెప్పుకోవచ్చు. ఏప్రిల్ 27వ తేదీన వరంగల్ వేదిక కూడా బీఆర్ఎస్ పార్టీ సభ కూడా నిర్వహించబోతుంది. కాబట్టి ఆ సభకు సంబంధించిన ఆ సన్నాహక సమావేశాలలో కూడా కేటీఆర్ పాల్గొనబోతున్నారు. పాల్గొనే సమయంలో మాత్రం 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ వేడుకలకు సంబంధించి ఘనంగా నిర్వహించాలని దృష్టిలో ఇప్పటివరకే బీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మాత్రం రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పర్యటించి అక్కడ ఉన్న ఆ జిల్లా, అదేవిధంగా ముఖ్య కార్యకర్తలతో సమావేశం కాబోతున్నారు. అయిన తర్వాత నియోజకవర్గాల వారికి కూడా సమావేశాలు కూడా జరగబోతున్నాయి. వరంగల్లో జరగబోయే సభకు మాత్రం లక్షలాది మందిని కూడా రావాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో మాత్రం బహిరంగ సభకు సంబంధించి ఏ విధంగా విజయవంతం చేయాలన్న దానిపై కూడా దిశానిర్దేశం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సిల్వర్ జూబ్లీ కార్యక్రమాలకు సంబంధించిన మాత్రం ఎక్కడెక్కడ ఏ కార్యక్రమాలు చేపట్టాలి, సంవత్సరం పాటు కూడా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత ఇప్పటివరకే పిలుపునిచ్చిన నేపథ్యంలో మాత్రం ఆ కార్యక్రమాలు ఏ విధంగా ఉండాలి అనే దానిపై కూడా దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటుగా 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం, దాంతో పాటుగా 10 ఏళ్ల తెలంగాణ ప్రగతి, సమాజంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాత్రం ఏ విధంగా ఆత్మీయ అనుబంధాన్ని కూడా ఉంది అనే దానిపై మరోసారి కూడా గుర్తు చేసుకోబోతున్నారు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సంవత్సరాల కాలంలో ప్రభుత్వం ప్రజలకు విమర్శలు కూడా గుర్తిస్తున్న నేపథ్యంలో మాత్రం ఈ సమావేశాల వేదికల నుంచి కూడా సన్నాహక సమావేశాలకు సంబంధించి ఏ విధంగా కూడా ఆ సమావేశాల్లో పాల్గొనాలనే దానిపై కూడా సూచనలు కూడా చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. పార్టీని పటిష్టం చేయడం పైన కూడా ప్రత్యేకంగా కూడా దృష్టి అయితే పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పర్యటనలు ఉండబోతున్నాయి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఆ పర్యటనలో భాగంగా ఒక్కొక్క నియోజకవర్గానికి వరంగల్లో జరగబోయే సభకి 3000 మంది కార్యకర్తలు కూడా వచ్చే విధంగా కూడా ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేసుకుంటున్నారు. 3000 మంది కార్యకర్తలకు సంబంధించినందుకు మాత్రం ఏ నియోజకవర్గం నుంచి కూడా ఏ టైంలో బయలుదేరాలి, సభ ఆ ప్రాంగణానికి చేరుకునే వరకు మాత్రం ఎంత సమయం పడుతుందన్న దానిపై కూడా ప్రతి ఆ ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకోవాలని చెప్పేసి కూడా దిశానిర్దేశం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.